హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన రవ్వ ప్రసాదం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్లో పూర్ణం బూరెలు కూడా తయారు చేసి నేను వీడియో అనేది పెట్టానండి. అది కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. పూర్ణం బూరెలు కూడా ఎలా తయారు చేయాలో మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడైతే వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యం, అరకప్పు మినపప్పు వేసి ఒక 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు ఉదయం చేయాలనుకుంటప్పుడు నైట్ నానబెట్టేసుకుంటే సరిపోద్దండి. లేదంటే ఒక 6 గంటలు 7 గంటలు నానితే సరిపోద్ది. ఇలా నీళ్లు పోసేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 7 గంటల పాటు నాని బియ్యాన్ని మళ్ళీ శుభ్రంగా ఒకసారి కడిగేసి అప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్లో అన్న వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను. మిక్సీ గిన్నెకి ఎన్ని అయితే పడతాయో అన్నీ అంటే కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ బరగ్గా కాకుండా మధ్యలో ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. చూస్తారు కదా, మరి రవ్వలా కాకుండా మరి మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగతా వాయిని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయండి బూరెలు అనేవి మనకి. ఇలా మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి పోసి అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసి వేపుకోవాలి. తెల్ల నూక అంటాం కదా, దాన్ని మంటను మీడియంలో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇది వేగేలోపు మరో పక్క బెల్లం నీళ్లు కూడా మరిగించుకోవాలండి. మరో పక్క స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయండి. అలాగే ఇందులోకి 1.5 కప్పు తురుమున బెల్లాన్ని వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చండి. నేనైతే బెల్లం వేసాను. 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే చిటికెడంత ఉప్పు కూడా వేసి ఈ బెల్లం నీళ్ళని కరిగించుకోవాలి. పాకం రానవసరం లేదండి, బెల్లం నీళ్ళు కరిగితే సరిపోతాయి. ఇక్కడ చక్కగా రవ్వ కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు వేగిన రవ్వలోకి మనం మరిగించుకుని బెల్లం నీళ్ళని మంటను తగ్గించేసి కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోయకూడదండి, రవ్వ పొంగిపోద్ది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా కలుపుకొని మరో టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసానండి. మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నాను అనమాట. ఇక్కడ నేను నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడ్డ తర్వాత దించేస్తే చక్కగా చల్లారిపోద్ది. అప్పుడు చల్లారిన తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మనం బూరెలు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఈ ఉండలు చేసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి, పప్పు ఉడికించే పని ఉండదు. చక్కగా రవ్వ బూరెలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఉండలన్నీ కూడా ఇలా చేసాను. ఇలా చేసుకున్న తర్వాత మనం 1 గంట పాటు నానబెట్టుకున్నాం కదా ఈ తోపుని మరోసారి మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి మొత్తంగా కలిసేటట్టుగా కలుపుకొని అప్పుడు నూనె పెట్టే ఉంచానండి. కళాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ ఉండలు ఈ తోపులో వేసేసి మొత్తంగా పూర్ణం అనేది బయటకు రాకుండా చూసుకొని ఈ ఉండలు ఒక 2 ఏళ్ళతో ఇలా ముంచేసి మరిగే నూనెలో వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా కళాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసేసినా ఒకదానికొకటి అంటుకొని పూర్ణం అనేది పైకి వచ్చేస్తుంది. నేను ఇక్కడైతే 4 వేసాను. ఫస్ట్ అయితే 4 వేసానండి, తర్వాత 5, 6 ఇలా వేసాను అనమాట. ఇంకెక్కువ వేయలేదు. చక్కగా విడివిడిగా వేగుతాయి అన్నమాట తక్కువ వేసుకోవడం వల్ల. ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే మిగతా ఆయిల్ కూడా వేసేసాను. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా ఈ రవ్వ ప్రసాదం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంగా కూడా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి బూరెలు అయితేనే. ఒకటి ఇరిసి చూపిస్తాను చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. అంటే మిక్సీలో వేసినా సరే చక్కగా బూరెలు అనేవి చక్కగా వచ్చాయి.
చూశారు కదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.